వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీవనం 2.0. నేను మీ మాధురి. నమ్మి బ్రతకడం వేరు, నమ్మించి బ్రతకడం వేరు. ఎందుకు అంటారా? నమ్మి బ్రతకడంలో ప్రేమ ఉంటుంది, నమ్మిస్తూ బ్రతకడంలో స్వార్థము మోసము ఉంటుందన్నమాట. మనము నిజాయితీగా ఉన్నామనుకోండి, ఖచ్చితంగా చాలామంది మనకి దగ్గర కారు. ఎందుకు అంటే నిజాయితీగా ఉన్న మనుషులు ముఖం మీదనే ఏదనుకుంటే అది చెప్పేస్తారనమాట. కాబట్టి అలాంటి వాళ్ళకి శత్రువులే ఎక్కువ ఉంటారు, కానీ మిత్రులు ఎక్కువగా ఉండరనమాట. కానీ సరైన వాళ్ళు మాత్రమే మనతో ఉంటారు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మనము ఎందుకు నిజాయితీగా ఉండాలి, అసలు నమ్మి బ్రతకడానికి ఈ నిజాయితీకి సంబంధం ఏంటి అని అనుకుంటున్నారా? ఉందండి, ఖచ్చితంగా. అందుకే ఈ కాన్వర్జేషన్ తీసుకొచ్చాను. ఎందుకు అంటే నమ్మి బ్రతికితే ప్రేమ ఉంటుంది, నమ్మిస్తూ బ్రతికితే స్వార్థం ఉంటుందని చెప్పాను కదా. మనము నిజాయితీగా ఉన్నప్పుడు ఇలా నమ్మిస్తూ బ్రతికి ఉండాల్సిన పని ఉండదన్నమాట. మనం వాళ్ళతో చాలా ట్రూగా ఉంటాము, వాళ్ళు మనల్ని నమ్మి మనతో ప్రేమగా ఉంటారనమాట. ఎప్పుడైతే నమ్మిస్తూ ఉండాలి, నమ్మిస్తూ బ్రతుకుదాము అనే పద్ధతికి అలవాటు పడతామో అప్పుడు అందులో స్వార్థాలు, అబద్ధాలు, నిజాయితీ లేకపోవడము ఇవన్నీ కూడా వస్తాయన్నమాట. అవన్నీ కూడా ఎప్పుడైతే మనం చెప్పడం మొదలు పెట్టామో, అంటే అబద్ధాలు చెప్పడము, నమ్మిస్తూ ఉండడం, ఇలాంటివన్నీ ఎప్పుడైతే మనం మొదలు పెడతామో మనము ఒక్కొక్కరికి దూరం అవుతున్నాము, మనము ఒక్కొక్కరిని మన లైఫ్లో నుంచి కోల్పోతున్నాము అని అర్థం అనమాట. ఎందుకంటే బేసిక్గా ఎవరితో అయినా మనకి ద్వేషం రావడానికి, ఎవరితో అయినా రిలేషన్ పోవడానికి ఇవే పునాదులు అనమాట. ఎందుకు అంటే ఎప్పుడైనా కానీ నువ్వు తప్పు చేసినా కానీ నిజాయితీగా ఉన్నావు అనుకోండి, అవతల వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి ఒకరోజు క్షమించకపోయినా 10 రోజుల తర్వాత అరే చేస్తే చేశారు తప్పు, బట్ కాతే నిజాయితీగా ఉన్నారు కదా అని ఆ నిజాయితీని చూసైనా మనల్ని క్షమించే అవకాశం అయితే ఉంటుంది అనమాట. అది ఏ రిలేషన్షిప్లో అయినా. బట్ కానీ ఎప్పుడైతే మనము ఇలా నమ్మిస్తూ ఒకదానెంబడి ఒకటి ఇంకా ఇంకా అబద్ధాలు చెప్తూ ఇంకా కూరుకుపోతూ ఉంటామో అప్పుడు ఆ రిలేషన్షిప్ని మొత్తాన్ని కోల్పోవటానికి మనం దగ్గర పడుతున్నామని అర్థము, ఇంకా ఊబిలోకి కూరుకుపోతున్నామని అర్థం అనమాట. అందుకనే నమ్మి అన్న బ్రతకండి. అంటే మీరు ఎదుట వాళ్ళని నమ్మి బ్రతకాలి అని ఎవరితో అయితే అనుకున్నారో అలాంటి వాళ్ళని, మనల్ని నమ్మకంగా ఉంచుతారనే వాళ్ళని సెలెక్ట్ చేసుకోండి, వాళ్ళని నమ్మి బ్రతకండి, అందులో ప్రేమ ఉంటుంది. లేదంటే ఎవరైనా మిమ్మల్ని నమ్మారనుకోండి, వాళ్ళతో నిజాయితీగా ఉండి ఆటోమేటిక్గా వాళ్ళకి మీ మీద ప్రేమ ఉండేలాగా చేసుకోండి. కానీ నమ్మిస్తూ మోసం చేస్తూ మాత్రం దయచేసి బ్రతకండి. ఇదేనండి నేను మీకు ఇచ్చే సజెషను ఎవరికైనా కానీ. ఎందుకు అంటే నిజాయితీకి ఉన్న గొప్పదనం అలాంటిదన్నమాట. నిజాయితీలో ఉన్న వాళ్ళకి చాలా తక్కువ మంది వాళ్ళ లైఫ్లో ఉంటారు, ఫ్రెండ్స్ కానివ్వండి, ఎవరన్నా కానివ్వండి. బట్ కానీ వాళ్ళతో ఈక్వల్ మెంటాలిటీ ఉన్న వాళ్ళే ఉంటారు. ఎందుకంటే నిజాయితీ వాళ్ళకి మోసం చేసే వాళ్ళకన్నా నిజాయితీగా ఉన్న వాళ్ళే నచ్చుతారు. కాబట్టి చాలా తక్కువ మంది ఉన్న చాలా కరెక్ట్ పర్సన్స్ వాళ్ళతో ఉంటారనమాట. అలాంటి వాళ్ళతో మనం కూడా ఉన్నాము అంటే ఎంతో కొంత నేర్చుకోవడానికైనా ఉపయోగపడుతుంది, ఎంతో కొంత మంచి జరుగుతుంది, కానీ చెడైతే జరగదనమాట. ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేసేయండి.